से नवाजा है, जेब देता है। ఆయన ఏమంటాడంటే వీ హ్యావ్ వన్ ద వార్. ఐ థ్యాంక్ మిస్టర్ ఆసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్ విష్ణువర్ధన్ గారు. అంటే ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ఈయన చదువుతాడు అంతే కదా. ఇప్పుడు అంటే మీరు నాకు ధన్యవాదాలు తెలియజేసినట్టు నేను రాసిస్తున్నాను స్క్రిప్ట్, అది మీరు వచ్చి చదవండి అని చెప్తాను అంతే. అంతకుమించి ఇప్పుడు వీళ్ళ వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వమంటే అడ్మిట్ అవటమే, వీళ్ళకి ఫలానా రోగం ఉందంటే ఓహో ఆ రోగం ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి వెళ్ళి అక్కడ తీసుకోవటమే. కంప్లీట్ ఆర్మీ గుప్పెట్లో పెట్టుకున్నాడు. రెండోది ఏంటంటే ది ఇన్పుట్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ఇస్లామాబాద్ ఏంటంటే సివిల్ వార్ ఒకవైపు నుంచి మొదలైంది. బెలూచిస్తాన్ ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ డిస్అసోసియేటెడ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ పాకిస్తాన్. వాళ్ళు క్వెట్టాని స్వాధీనం చేసేసుకున్నారు అక్కడ వాళ్ళ రాజధాని బెలూచీలు. అండ్ మిగిలిన చోట్ల ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎప్పుడు కూడా మానసికంగా పాకిస్తాన్తో కలిసి లేదు, ఆఫ్ఘన్ తోటే కలిసి ఉంది. ఉన్న 2 ప్రావిన్సుల్లో సివిల్ వార్ మొదలైంది. సైనిక తిరుగుబాటు, మునీర్ మీద సైనిక తిరుగుబాటు. లెఫ్టినెంట్ కల్నల్ ఆయన బుఖారీ, ఆయన నిన్న ఈ హ్యాడ్ రిపోర్టెడ్లీ ఏ వెర్బల్ డ్యూయల్, ఈ హ్యాడ్ ఏ వెర్బల్ డ్యూయల్ విత్ ఆసిమ్ మునీర్. నువ్వు అర్జెంటుగా స్టెప్ డౌన్ అవ్వు, లేకపోతే నేను మీద తిరుగుబాటు చేస్తాం. దీస్ ఆర్ ది ఇన్పుట్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ పాకిస్తాన్ సార్. సార్ నమస్కారం సార్. మనం 3 కాంటెక్స్ట్లో ఈ యొక్క ఇష్యూని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ 1, బలూచిస్తాన్ ఎప్పుడు కూడా స్వతంత్రం కోసం పోరాటం చేస్తుంది. అది మానసికంగా యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు కూడా మేము పాకిస్తాన్లో అంతర్భాగం అని అనుకోలేదు. 2, బలూచిస్తాన్ చీలిపోతుంది, సింధుస్థాన్ చీలిపోతుంది, పకోతిస్తాన్ కూడా చీలిపోతుంది. కాబట్టి ఇంకా మిగిలిపోతుంది ఒక పాకిస్తాన్ మాత్రమే. సో ఈ త్వరలో మనము డిసింటిగ్రేటెడ్ పాకిస్తాన్ అయితే చూడబోతున్నాము వాళ్ళ యొక్క పాలసీస్ వల్ల. రెండో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత ఒక పార్లమెంటరీ సిస్టమ్తో ముందుకెళ్తున్నాం. అదే పాకిస్తాన్ తీసుకున్నట్టయితే 5 సార్లు మిలిటరీ కూప్ వచ్చి 5 సార్లు మిలిటరీ రూల్ వచ్చింది. అది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్మలేదు, ఎప్పుడు కూడా మిలిటరీ యొక్క ఆధీనంలోనే పనిచేసింది. ఏ దేశమైనా సరే మిలిటరీ ఆధీనంలో పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో కానివ్వండి, లేకపోతే అధికారులలో కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకుల్లో కానివ్వండి, ఆ ప్రజాస్వామ్యం యొక్క ఇన్స్పిరేషన్ అయితే ఉండదు. అది పాకిస్తాన్లో చచ్చిపడిపోయింది. మూడో విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ సార్. ఒకటి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎప్పుడు ఫండ్ చేస్తుంది, ఎప్పుడు బెయిల్అవుట్ చేస్తుంది అని అంటే IMF యొక్క డెఫినేషన్ ప్రకారంగా ఎప్పుడైతే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూస్ ఉంటాయో, ఎప్పుడైతే ఫారెన్ కరెన్సీ ఇష్యూస్ ఉంటాయో అప్పుడు మాత్రమే వాళ్ళు డబ్బులు ఇస్తారన్నమాట. కానీ నిన్న $2.5 బిలియన్ బెయిల్అవుట్ ఇచ్చిన దాంట్లో $1.1 బిలియన్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి అక్కడ ఎలాంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ కానీ ఫారెన్సీ కరెన్సీ ఇష్యూస్ కానీ ఆ యొక్క కాంటెక్స్ట్ పెట్టి వాళ్ళు అప్పడగలేదు. సో అది క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో $1 బిలియన్ మీరు బెయిల్అవుట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా మీ యొక్క తీవ్రవాద స్థావరాలను నడిపించుకోండి, మీరు మీ యొక్క ఫిదాయిన్ ఎఫెక్ట్స్ని కంటిన్యూ చేయండి, సూసైడ్ బాంబర్స్ని ప్రమోట్ చేయండి అన్నట్టే ఉంది. 2, టుర్కీకి మనము ఫిబ్రవరి 2023లో ఒక బలమైనటువంటి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్త్ పేరు మీద మనము చాలా మంచి లిఫ్టింగ్ హ్యాండ్, చాలా మంచి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చాం మనం టుర్కీకి. అది మర్చిపోయి డైరెక్ట్గా సపోర్ట్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క డ్రోన్స్, వాళ్ళ యొక్క వెపన్స్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎప్పుడైనా కూడా టుర్కీ అనే కంట్రీని మాత్రం మనం క్షమించలేము. సార్ ఇది విష్ణువర్ధన్ గారు మనం చిన్నప్పుడు చదువుకుందే, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వదాభిరామ వినురవేమ అని. అలాగే ఇంకోటి కూడా, ఎలుక తోకను ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. వాళ్ళని నమ్మటం, వాళ్ళకి సాయం చేయటం అనేది మనం చేసిన తప్పు. ఇప్పుడు వాళ్ళు మారాలి. నాకు హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజహర్ వీళ్ళు మారిపోతారు, శాంతి ప్రవక్తలుగా మారి ప్రపంచం అంతా శాంతి బోధనలు చేసుకుంటూ ఇలా భజన చేసుకుంటూ తిరుగుతారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? తప్పు మన దగ్గర ఉంది. వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం లేదండి. ఈ మానవీయ కోణాలు ఇవన్నీ మానేయాలి, కొంచెం ప్రాక్టికల్గా ఉంటాం, మనం నేర్చుకోవాలి. అవును సార్, 100% సార్. ఎందుకంటే మనం మానవీయ కోణంలో ఒక పీస్ఫుల్ వాతావరణం ఎస్టాబ్లిష్ చేద్దామని భారత ప్రభుత్వం ఆశిస్తూ ఉంటే వీళ్ళేమో దాన్ని ఒక మన వీక్నెస్ లాగా చూసుకుంటున్నారు. ఆయనే షాబాజ్ షరీఫ్ ఏమంటాడంటే మనం గెలిచామంటాడు సార్. ఎలా గెలిచాడు అనుకుంటాడు? ఆయనకు బతకడానికే డబ్బులు లేవు, యుద్ధం జరుగుతూ ఉంటే మీరు బతకడం దాకా వెళ్ళేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి డబ్బులు లేవండి వాళ్ళ దగ్గర. మీరు బతకడం దాకా వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కప్పు కాఫీ తాగుదామన్నా ఎవరిస్తారో ఎవరన్నా, మొత్తం మేము 10 మంది ఉన్నాం సార్, ఏదో మీ సంతోషం అడుక్కునే పరిస్థితి వాళ్ళది. ఏదో సామెత ఉంటుంది సార్, దేనికో డబ్బులు లేకపోతే నా దగ్గర నూనె కావాలన్నట్టు ఒక మింగమెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. అలా ఉంది పాకిస్తాన్ యొక్క పరిస్థితి.
ముఖ్యంగా సార్ ఇప్పుడైతే మనం ఇంటర్నేషనల్ ఈ IMF ని ఒకటి, ఈ టర్కీని ఒకటి ఖచ్చితంగా మనం ఖండిస్తూ మన యొక్క అటాక్స్ మాత్రం ముందుకెళ్ళాలి. నిన్న చూడండి సీజ్ ఫైర్ అయిన 4-5 గంటల్లోనే వాళ్ళు అటాక్ కంటిన్యూ చేశారు అని అంటే ఇంత నైతికమైనటువంటి బాధ్యత లేదు అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి. ఇంకా దానికి తోడు మా దగ్గర డబ్బులు లేదని అంటారు, మేము ఆర్మీ గెలిచామని అన్నాడు, యుద్ధం గెలిచామని అంటారు, మా దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేదని అంటారు, అయినా కూడా మీరందరూ ముందుకు రావాలని అంటారు. ఒకదానికి ఒకటి పొంతన లేనటువంటి మాటలు ఉంటాయి సార్. ఇంకొకటి ముఖ్యంగా మనం నోట్ చేస్తే భారత ప్రభుత్వము స్పోక్స్ పర్సన్ లాగా ఒక గవర్నమెంట్ హోల్డర్స్ అంటే జాబ్లో పనిచేసేటటువంటి లైక్ ఫారెన్ సెక్రటరీయో లేకపోతే మిలిటరీ పర్సనల్లో వాడింది, కానీ పాకిస్తాన్లో మాత్రం పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఎక్కువ సిస్టమ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, వాళ్ళు ఏమో సిస్టమ్కి కాకుండా ఆ యొక్క రాజరికానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మాత్రం మనకు అర్థమవుతుంది సార్. వెరీ ట్రూ. ఇక్కడ ఒక విషయం, ఈ మునీర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాట్ ఈస్ ద మ్యాడ్ అండ్ బ్యాడ్ ఫెలో అని నిన్నటి నుంచి చెప్తున్నాను. ఈజ్ నాట్ కమింగ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ బికాస్ హిస్ కంట్రీ మెన్ ఆర్ నాట్ లైకింగ్ హిమ్. ఈజ్ మేకింగ్ ది పొలిటీషియన్స్ టు స్పీక్. ఆ పరిస్థితి మనకి ఇండియాలో లేదు. అవర్ లీడర్షిప్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, అవర్ సెంట్రల్ లీడర్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. దే నీడ్ నాట్ స్పీక్ కమింగ్ టు ది media. There are several levels of administration where one has to do his duty. So making the foreign secretary to speak is well within the order. మనం ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాం. వారనేది కూడా అదే. మనం ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాం.